బేసిక్గా ఇది ఈజ్ ఏ స్టోరీ బేస్డ్ ఫిలిం అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్. సో 3 generations మీద జరిగే ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీగా చిన్న మెస్మరైజ్ అవుతారు. కంటెంట్ అంత బాగుంది. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ విజువల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్. సంక్రాంతికి చాలా మెగా ఫిల్మ్స్ ఉన్నాయండి. ఒకటి చిరంజీవి గారి 150th ఫిలిం అండ్ బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కాబోతోంది. మరి మధ్యలో శతమానం భవతి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు కలెక్షన్స్ విషయంలో? ఈ సినిమా ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందంటే మా సినిమాలో జరిగే కంటెంట్ సంక్రాంతి చుట్టూ జరిగే 10 రోజుల్లో జరిగే కథ. సో దాన్ని మిస్ చేయలేం. సో ఈ టైంలో వస్తేనే ఆ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. మన కళ్ళ ముందు జరుగుతున్నది వాట్ వీఆర్ మిస్సింగ్, ఈ రోజుల్లో మనం ఏం మిస్ అవుతున్నాం అనేది సినిమాలో తీసుకున్న మేము స్టోరీ. 3 generations మీద. సో ఒక ఫ్యామిలీలో జరిగే ఒక అందమైన సినిమా ఇది. సో ఆ 2 సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. మా సినిమా కూడా బాగుంటాయని ఐఎమ్ బిలీవింగ్. అంటే ఎంత కలెక్షన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే నేను అదేనండి, కలెక్షన్స్ ఎంత వస్తాయి అనే దానికంటే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఆ 2 సినిమాలు చూసిన తర్వాత మా సినిమాకి వస్తారు. ఎందుకు అనంటే శతమానం భవతి సినిమాకి థియేటర్కి వచ్చి చూసి వెళ్ళిన ప్రేక్షకుడు డెఫినెట్ ఈ సినిమా గురించి మాట్లాడతాడు.